శ్రోతలందరికీ నమస్కారం అండి. అమెరికాలో స్థిరపడ్డ రాధిక చాన్నాళ్ల తర్వాత తన మనవరాలితో పాటు ఇండియాకొచ్చింది. ఎయిర్పోర్ట్లో వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఆమె పిన్నిగారబ్బాయి శేఖర్ వచ్చాడు. రాధికను చూస్తూనే, "నువ్వు చాలా మారావక్క, మొదట గుర్తుపట్టలేదు తెలుసా?" అన్నాడు. ఆమె పక్కన అరవిరిసిన తెల్ల గులాబీలా ఉన్న అమ్మాయి వంక చూస్తూ, "పవన్ కూతురు కదూ, అంతా నీ పోలికే." చనువుగా చేతిలోని బ్యాగేజీ ట్రాలీని తన చేతిలోకి తీసుకుంటూ, "నీ పేరేమిటమ్మా?" అడిగాడు. శావి సన్నటి స్వరంతో నాజుగ్గా పలికింది. దాని పూర్తి పేరు సావిత్రి. అమ్మ పేరు పెట్టాన్రా శేఖర్. ఇది అమ్మ పోయిన నెలలోపే పుట్టింది. అమ్మే వచ్చిందనుకున్నా. అక్కడి వాళ్ళ నోళ్లలో శావిత్రి, శావి ఇలా మారుతూ ఆఖరికి ఆ పేరు అమెరికన్ స్లాంగ్లో శావీగా స్థిరపడింది అన్నది నవ్వుతూ. వాళ్ళలా మాట్లాడుకుంటూ ఎయిర్పోర్ట్ బయటికి వచ్చారు. డ్రైవర్ కారు ట్రంక్లో లగేజీ సర్దాడు. "ఇక్కడి నుంచి సరాసరి ఊరెళ్ళాలని ఫోన్లో చెప్పావు. అంత తొందర ఏమిటక్కా? ఇక్కడ ఓ 2 రోజుల పాటు ఉండి వెళ్ళకూడదు?" "వద్దు శేఖర్, టైం చాలా తక్కువగా ఉంది. ముందుగా ఊరెళ్ళాలి. సమయం ఉంటే ఆపై తిరుగు ప్రయాణంలో నీ దగ్గరుంటానులే" అన్నది. అందరూ కారులో కూర్చున్నారు. ఇంతలో రాధిక హ్యాండ్ బ్యాగ్లో ఉన్న సెల్ మోగింది. రాధిక ఫోన్ తీసింది. "హలో మమ్మీ, ఫ్లైట్ ఎక్కడా డిలే అవ్వకుండా సమయానికే చేరింది కదా? థ్యాంక్ గాడ్. నేను చాలా కంగారు పడ్డాను. జర్నీలో నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. ఈ ఒక్క రోజున శేఖర్ మామయ్య ఇంట్లో విశ్రాంతి తీసుకుని రేపు ఊరి ప్రయాణం పెట్టుకోకూడదు?" అభ్యర్థిస్తున్నట్లుగా అంటున్నాడు పవన్. అవతలి నుండి మాట్లాడుతున్న అతనికి సమాధానం ఏమీ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయింది రాధిక. "మమ్మీ, కెన్ యూ హియర్ మీ? మామ్!" పవన్ ఆదుర్దాతో బిగ్గరగా అరిచాడు. "ఉన్నాను పవన్, నువ్వు చెప్పేది వినబడుతోంది. విషయమంతా తెలిసి నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తూ ఉంటే ఏం మాట్లాడాలో తెలియలేదు. ముందుగా ఊరెళ్ళిరాని, ఆపై అంతా విశ్రాంతిగా." అలా అంటున్నప్పుడు రాధిక పెదాలపై భావం తెలియని విచిత్రమైన చిరునవ్వు కదలాడింది. "మమ్మీ, ఒక్కసారి శేఖర్ మామయ్యకి ఫోన్ ఇవ్వు. అసలు విషయం ఏమిటో చెప్తాను." "వద్దు పవన్. మమ్మీ, వాళ్ళకా విషయం అకస్మాత్తుగా తెలిస్తే షాక్ అవుతారు. నన్ను మామయ్యతో మాట్లాడనివ్వు" బతిమాలుతున్నట్లుగా అన్నాడు. "పవన్, నేను నీకు అన్ని వివరంగా చెప్పే వచ్చాను కదా. మళ్ళీ ఈ వాదనంతా ఎందుకు? ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. నేను నీతో తర్వాత మాట్లాడతాను." ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందామె. శేఖర్కి విషయం ఏమిటో అర్థం కాలేదు. "ఏంటక్కా, ఏమంటున్నాడు పవన్? శావికి ఈ వాతావరణం సరిపడుతుందో లేదోనని కంగారు పడుతున్నాడు" అన్నది తేలిగ్గా నవ్వేస్తూ. రాధిక చెప్పింది శేఖర్కి నమ్మదగదిగా అనిపించలేదు. అతను ఇంకేదో అడగబోయేంతలో రాధిక మాట మార్చింది. "శేఖర్, హార్దికర్ పార్క్ వీధిలో అప్పట్లో మేముండే ఇంటికి వెళదాం" అన్నది. "ఆ ఇల్లు పెదనాన్న ఎప్పుడూ అమ్మేశారు కదా అక్కయ్య. ఇంకా ఏముందక్కడ? నాకొక్కసారి ఆ ఇల్లు చూడాలని ఉందిరా" అన్నది. అలా అంటున్నప్పుడు ఆమె కంఠంలో జీర వినిపించింది. శేఖర్ ఏదో చెప్పాలి అనుకుని రాధిక ముఖం వంక చూసి ఆగిపోయాడు. డ్రైవర్తో హిమాయత్ నగర్ వైపు కారు పోనివ్వమన్నాడు. "హిమాయత్ నగర్ అన్నావేమిటి? మనం వెళ్లాల్సింది హార్దికర్ బాగ్ కదా. ఇప్పుడు ఆ వీధికి హిమాయత్ నగర్ అని పేరు మారిందిలే అక్క. ఆ రోజుల్లో హార్దికర్ కుటుంబీకులకు చెందిన తోటలు, ఇళ్ళు అక్కడ ఉండటం వల్ల అప్పట్లో అలా అనేవాళ్లు. ఇప్పుడు ఆ తోటలను, పెద్ద ఇళ్ల స్థలాలను చిన్న చిన్న ఫ్లాట్లు చేసి అమ్మారు. ఇప్పుడు ఆ ఇంటి ఛాయలు ఏవీ లేవక్కడ" అన్నాడు శేఖర్. శేఖర్ మాటలు వింటూ కదులుతున్న కారులో నుంచి రోడ్లను గమనించసాగింది. సిటీ గుర్తు పట్టలేనంతగా మారింది. ఇప్పుడు హైదరాబాదులోనూ ఆనాటి బాంబే మాదిరిగా అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. ఎక్కడ పడితే అక్కడ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్ పుట్టగొడుగుల్లా లేచాయి. రోడ్లపైన ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగినట్లుంది. ఇంటర్నెట్ ద్వారా, టీవీల్లోనూ సెల్ ఫోన్ సంభాషణల వల్ల రాధికకు ఈ మార్పు పట్ల కొంతమేరకు అవగాహన ఉంది. అయినా కూడా ఆమె ఊహకందని ఈ మార్పుని ప్రత్యక్షంగా చూస్తూ ఆశ్చర్యానికి లోనయ్యింది. తాను పుట్టి పెరిగిన గడ్డ మీద కాలు మోపి ఎన్నేళ్లయ్యింది? అమ్మ ఆఖరి క్షణాల్లో ఉందన్న కబురు తెలిసినప్పుడు వచ్చింది. అమ్మ పోయి 17 ఏళ్లవుతోంది. అప్పుడు వచ్చి వెళ్లిన తను మళ్లీ ఇదే తిరిగి రావడం. తాను పుట్టి పెరిగిన ఈ దేశంలో 17 ఏళ్ల తర్వాత కాలు మోపింది. తన పుట్టింట్లోనూ, అమ్మమ్మ గారింట్లోనూ వదిలి వెళ్లిన బాల్య స్మృతులను తీరుకుని వాటిలోని మాధుర్యంతో మనసు నింపుకోవాలనే ఆకాంక్షతో ఈనాడిలా తిరిగొచ్చింది. రాధిక ఆలోచనలకు బ్రేక్ వేస్తున్నట్లుగా కారాగింది.
ఆగిన కారులో నుంచి బయటికి చూస్తూ, అదేమిటి ఇక్కడెందుకు ఆగాం అన్నది రాధిక అక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ వంక ఆశ్చర్యంగా చూస్తూ. అప్పట్లో మీరు ఇక్కడే ఉండేవారు. పెదనాన్న దగ్గర ఈ ఇల్లు కొన్నవాళ్ళు అప్పటి పాత ఇంటిని పడగొట్టి ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టారు. ఈ స్థలం సిటీ మధ్యలో ఉంది. స్కూళ్లకు, కాలేజీలకు, సినిమా థియేటర్లకు సెంటర్లా ఉండే ప్రదేశం కాబట్టి ఇక్కడ అపార్ట్మెంట్లకి డిమాండ్ బాగా ఉంది. శేఖర్ చెప్పుకుపోతున్నాడు. తండ్రి ఆ ఇల్లు అమ్మడం రాధికకు తెలిసిన విషయమే. అయినా ఆనాటి తన అమూల్యమైన జ్ఞాపకాల నిధిని నిక్షిప్తం చేసుకున్న ఆ ఇంటి స్థానంలో నేడి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టబడి ఉండటం ఆమె మనసెందుకో జీర్ణించుకోలేకపోతోంది. అన్యమనస్కంగానే శేఖర్ చెప్పేది వింటూ ఆ వీధంతా కలియజూసింది. అప్పట్లో ఆ వీధిలో ఉండే ఇళ్లన్నీ పడగొట్టి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కట్టారు. ఆ ప్రాంతం గుర్తుపట్టలేనంతగా మారింది. ఏవి ఆనాటి జ్ఞాపకాలు? కాంక్రీటు కాలమ్స్ కింద పడి నలిగిపోయాయా? రాధిక కళ్ల ముందు లీలగా అప్పటి దృశ్యాలు కదలాడాయి. సుమారు 2000 చదరపు గజాల స్థలంలో మధ్యలో ఉండే విశాలమైన ఇల్లు, ఇంటి ముందు ఉండే పెద్ద పొగడ చెట్టు, పెరట్లో ఉండే మల్లె పందిరి, గున్నమామిడి చెట్టు, జామ చెట్టు ఏవి ఏమైపోయాయి? వేప చెట్టు కింద ఉండే అరుగుపైన అమ్మ ఒడిలో తలవాల్చి పడుకుని తను అన్నయ్య ఎన్నెన్ని కథలు వినేవారు. ఏది ఆ అరుగు? ఏ బుల్డోజర్ పాలబడి విరిగి ముక్కలయ్యిందో. రాధిక కళ్లల్లో పలుచటి నీటి తెర కదలాడింది. ఆ భవనం గోడల్లో నుంచి రాధీ అంటూ అమ్మ పిలుపు వినిపించింది. రాధీ, జాగ్రత్త, పడిపోతావు. సావిత్రమ్మ గొంతు మారుమోగినట్లు అనిపించింది రాధిక మనసుకు. అన్నయ్యతో బాటుగా జామ చెట్టెక్కి కాయలు కొయ్యాలి అనుకున్నప్పుడల్లా వెన్నింటి వచ్చే అమ్మ తనను పడిపోతావని హెచ్చరించేది. చెట్టెక్కకుండా ఆపేది. అన్నయ్య చెట్టెక్కితే ఏమి అనవు, నన్నెందుకు ఎప్పుడూ వద్దంటావు అంటూ మారం చేసేది. రాధీ, చూడు, వాడస్తమానం అలా చెట్టెక్కడం వల్ల కాళ్ళు చేతులు గీసుకుపోయి ఎలా తయారయ్యాడో చూడు. కింద పడిపోయినప్పుడు అయిన గాయాల తాలూకు మచ్చలు ఎలా కనబడుతున్నాయో చూడు. వాడంటే మగపిల్లవాడు, నువ్వు ఆడపిల్లవే. సుకుమారంగా ఉండే నీ శరీరానికి గాయాలైతే మచ్చలెంత అసహ్యంగా కనబడతాయో తెలుసా అని బుజ్జగించేది. అప్పట్లో అక్కడ వీధులన్నీ నిర్మానుష్యంగా ఉండేవి. ఎక్కడో ఒకటి అర వాహనాలు తిరిగేవి. తను అన్నయ్య సైకిల్ మీద ఎలాంటి ఆటంకాలు లేకుండా వీధిలో హాయిగా తిరిగేవాళ్లు. అన్నయ్యతో పాటు తను అలా సైకిల్పై తిరగటం అమ్మకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. అమ్మ కన్నుగప్పి అన్నయ్యని బతిమాలి వాడి కూడా సైకిల్పై చక్కర్లు కొట్టి గప్చెప్గా ఇంట్లోకొచ్చేది. ఒకసారి ఇద్దరు సైకిల్ బ్యాలెన్స్ తప్పి కింద పడ్డారు. ఇద్దరికీ మోకాళ్ళు మోచేతులకి గాయాలయ్యాయి. తనకైతే బాగా రక్తం కూడా వచ్చింది. భరించలేనంత నొప్పి కలిగింది. అప్పుడు తెలిసొచ్చింది తనకి అమ్మ వద్దన్న పని చేయకూడదని. అమ్మ రాసిన మందు వల్ల గాయం త్వరలోనే మానినా దాని తాలూకు మచ్చ మాత్రం చాలా రోజులు ఉండిపోయింది. పాత జ్ఞాపకాల్లో లీనమై ఉన్న రాధిక చెయ్యి అప్రయత్నంగా మోకాల్ని తడిమింది. ఆమె స్మృతి పథంలో మరో జ్ఞాపకం మెదిలింది. తమ ఇంటికెదురుగా ఇటిక్యాల సత్యనారాయణరావు గారి ఇల్లు ఉండేది. వాళ్ళు ఇటిక్యాల రాజవంశీకులు. వీధి మలుపులో నుండి ఇంటి వరకు 2-3 చోట్ల ఇటిక్యాల వారి మార్గము అని రాసి ఉన్న దిమ్మెలు బాణం గుర్తుతో దారి తెలుపుతూ ఉండేవి. ఆనాడు వారి పరపతి హోదా అలాంటిది. తను అన్నయ్య సాయంకాలాలు వాళ్ల పిల్లలతో ఆడుకోవడానికి వాళ్ళింట్లోకి వెళ్లేవాళ్లు. ఆ ఇంటి పెరట్లో రకరకాల పూల మొక్కలుండేవి. ఇటిక్యాల సత్యనారాయణరావు గారి భార్య రుక్మిణీదేవి చామంతుల సీజన్లో వారమ్మాయి రాగిణితో పాటు రాధికకి పచ్చ చామంతులు పూల జడ కుట్టేవారు. ఎండాకాలంలో సాయంకాలాలు గచ్చుపై చాపలు పరిచి మల్లెపూలు రాసులుగా పోసి 2-3 ఆడవాళ్లు మాలలు కట్టేవాళ్లు. తాను సాయంకాలం వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఒక మల్లెమాల తన జడలో తురిమి మరో మాల మీ అమ్మకివ్వు అని తన చేతికిచ్చేవారు. అప్పట్లో తన జడ బారుగా ఉండేది. రాధిక ఒక్కసారి మెడల వరకు కట్ చేసి ఉన్న బాబ్ హెయిర్ని తడిమి చూసుకుంది. ఒకరోజు సత్యనారాయణరావు గారి పెద్దబ్బాయి, అతని పేరు శ్రీధర్, తనని గదిలోకి తీసుకెళ్లి, రాధి, నువ్వు చాలా ముద్దుగా ఉంటావు అంటూ తన బొగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. తనకప్పుడు 12 ఏళ్లుండేవి. అతనలా హత్తుకుని ముద్దు పెట్టుకోవడం తనకస్సలు నచ్చలేదు. అమ్మా నాన్నలు ముద్దుగా పెట్టుకునే ముద్దులా లేదది. తను భయపడి పెద్దగా ఏడుస్తూ శ్రీధర్ ఉంగరాల జుట్టుని పిడికిళ్లతో బిగించి పట్టి అతని తలని తన ముఖం నుంచి బలంగా తోసింది. తన భుజాల చుట్టూ ఉన్న
అతని చేతులను గోళ్లతో రక్కి బయటికి పరిగెత్తుకునొచ్చి అన్నయ్యతో ఈ విషయం చెప్పింది. విషయం విన్న అన్నయ్య ఎర్రబడిన ముఖంతో కోపంగా శ్రీధర్ని లాగి చెంపపెట్టు పెట్టి తనని తమ ఇంట్లోకి లాక్కెళ్లాడు. ఆ రోజు నుంచి తను అన్నయ్య ఆ ఇంటి వైపు వెళ్లలేదు. ఇప్పుడు ఇటిక్యాల వారి స్థలంలో పెద్ద దేవుడిలా ఉండే ఆనాటి ఇంటి స్థానంలో సత్యాసదన్ అనే పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కనపడుతోంది. అప్పట్లో వాళ్ల పెరడుగా ఉన్న స్థలంలో కొంతమేర అపార్ట్మెంట్లలో ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ప్లే ఏరియాగా మార్చారు. అప్పట్లో ఆ ఇంటికి నైరుతి వైపున పెరిగి ఉన్న స్థలానికి వీధిపోటు తగిలేదని ఆ స్థలాన్ని రోడ్డు వైపు ప్రహరీ గోడకి యువతలగా వదిలి ఆ స్థలంలో చిన్న మండపాన్ని నిర్మించి వినాయకుడిని ప్రతిష్ఠించారు. ఇప్పుడు ఆ మండపాన్ని చిన్నపాటి గుడిలా మార్చారు. ఆ గుడిలో వినాయకుడితో పాటు సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. ఆ గుడి ముందు పైజామా లాల్చి మెడపై నుండి జరీ కండువా వేసుకున్న ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఒత్తైన అతని ఉంగరాల జుట్టు బాగా నెరసి ఉండి తీగలు చుట్టపెట్టినట్లుగా మెరుస్తోంది. చెవిలో పువ్వుతో నుదుట విభూది అద్దుకుని భక్తిగా పూజారిచ్చిన హారతి కళ్ళకద్దుకుంటున్న ఆ వ్యక్తిపై రాధిక దృష్టి నిలిచింది. హారతి పళ్ళెంలో డబ్బులు వేసి అతను ఆ గుడికి ఇటువైపు ఫుట్పాత్ పై వరుసగా కూర్చుని ఉన్న బిచ్చగాళ్లకు ఆహారపు పొట్లాలు పంచసాగాడు. బాగా నెరిసినా కూడా ఒత్తైన ఉంగరాల జుట్టున్న ఆ వ్యక్తిని ఎక్కడో చూసిన జ్ఞాపకం. ఎక్కడా? అతను అతను శ్రీధర్. అవును, ముమ్మాటికి అతనే. అప్పటి ఆ రాలుగాయ శ్రీధర్ని ఇప్పుడిలా భక్తి ముద్రలో చూసిన రాధిక పెదాలపై చిరునవ్వు మెదిలింది. జ్ఞాపకాల వెల్లువలో మునిగిపోయిన రాధికని బయటికి తేవడానికన్నట్లుగా, నానమ్మ ఇక వెళదామా? భుజం చుట్టూ చెయ్యి వేస్తూ అడిగింది శావి. మనవరాలి మాటలతో ఈ లోకంలోకొచ్చిన రాధిక మళ్లీ ఒకసారి పరిసరాలను పరికించి చూసి వెళ్లి కారులో కూర్చుంది. కదులుతున్న కారులో నుంచి తమ ఇంటికి 4 ఇళ్ల అవతల ఉండే సంగీతం టీచర్ ఇల్లు వైపు ఒకసారి కుతూహలంగా చూసింది. ఆనాడు బొమ్మరిల్లులా ఉండే ఆ ఇంటికి బదులుగా అక్కడ 4 అంతస్తుల మేడ కనిపించింది. అప్పట్లో ఆ ఇంటి వరండాలో సంగీతం టీచర్ దగ్గర రాధిక నేర్చుకున్న పాఠాలు గాలిలో తేలుతూ కారు అద్దాలను చీల్చుకుని ఆమె చెవులకు సోకినట్లుగా తోచింది. సరిగమ పదనిస, సానితప మగరిస, ఆరోహణ అవరోహణ 3వ కాలంలో వేగంగా పాడటం, ఆపై కీర్తనలను ఆలాపించటం, లంబోదర లకుమికర అంబాసుత అసంకల్పితంగా రాధిక పెదాలు పలికాయి. అంబాసుత, అమర వినుత, లంబోదర, లకుమికర ఉన్నట్లుండి తీయటి తేనెలూరే కీర్తన విడబడడంతో మొదట ఉలిక్కిపడ్డ శేఖర్, శావిలు అందులోని మాధుర్యాన్ని ఆస్వాదించసాగారు. రాధిక మరో చరణంలోకి వచ్చేసరికి ఆమె గొంతులోకి ఆయాసం తన్నుకు రావడంతో పాటు ఆగిపోయింది. శావి కంగారు పడుతూ రాధిక కంఠంపై చెయ్యి వేసి మునివేళ్లతో సున్నితంగా మర్దన చేసినట్లుగా అని, ట్రైన్ అవ్వకు నానమ్మా, రిలాక్స్, మంచినీళ్లు తాగుతావా? కారు ముందు సీట్లో కూర్చున్న శేఖర్ వెనక్కి తిరిగి, ఏమైందక్కా, కారు ఆపమంటావా? కంగారుగా అడిగాడు. వద్దన్నట్లుగా తల ఊపింది. అక్క, ఇంట్లో భోజనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అతని మాటలు పూర్తి కాకమునిపే ఆమె వీలైనంత త్వరగా మనం ఊరు వెళ్ళాలి శేఖర్. వ్యవధి చాలా తక్కువగా ఉంది. ఆమెకు గొంతులోకి మళ్ళీ ఆయాసం తన్నుకొచ్చింది. మాట బరువుగా వచ్చింది. ఏమిటక్కా, ఎందుకట్లా అవుతోంది? ఒంట్లో బాగోలేదా? ఆమె ఆయాసాన్ని కనిపెట్టిన శేఖర్ కాస్త కంగారుగా అడిగాడు. అదేం లేదు, డస్ట్ అలర్జీ వల్ల అలా అవుతుందంతే. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిలే. మనం 1 గంటన్నరలో ఊరు చేరుకుంటాం కదా, భోజనాలు అక్కడే చేద్దాం అన్నది రాధిక. ఇక చేసేదేమీ లేక శేఖర్ సరేనన్నట్లుగా తల ఊపి తన సెల్ ఫోన్లో ఊళ్ళో వాళ్లకు తాము అక్కడికి చేరేసరికి భోజనం ఏర్పాట్లు చేయమన్నాడు. డ్రైవర్తో కారుని ఊరు వైపు పోనివ్వమని చెప్పాడు. కారు కంటే వేగంగా రాధిక మనసు ఆ ఊరు పరిసరాలను చేరుకుని ఆనాటి జ్ఞాపకాల కోసం వెతుక్కుంటోంది. సెలవుల్లో తాను, అన్నయ్య, అమ్మతో పాటు అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లేవాళ్లు. ఊరు మొదట్లోనే ఎదురయ్యే తాటి తోపులు, వాటికవతల వరి పొలాలు ఉండేవి. కాస్త ముందుకు వెళ్లగానే దారికిరువైపులా చెయ్యితో పేర్చినట్లుగా ఉన్న బొమ్మరిళ్ల లాంటి ఇళ్లు అక్కడొకటి ఇక్కడొకటి కనబడేవి. మట్టి రోడ్డుకి ఒకవైపు కాస్త దూరంలో తెల్ల తామరలతో నిండి ఉన్న చెరువు కనబడేది. ఊళ్ళోకి వెళ్లగానే
పెంకుటిళ్ల మధ్యలో ఠీవీగా నిలబడి ఉన్న అమ్మమ్మ గారి డాబా ఇల్లు కనపడేది. ఇళ్ల మధ్యలో అక్కడక్కడ గుబురుగా పెరిగిన మామిడి, చింత, వేప చెట్లు ఉండేవి. ఊరి మధ్యలో బడి, ఓ పక్క గ్రంథాలయం ఉండేవి. ఊళ్ళోకెల్లా ఆకర్షణీయంగా ఎత్తైన గోపురం గల రాములవారి గుడి ఉండేది. ఆ గోపురంపై 4 వైపులా సింహం బొమ్మలు ఆ ఊరిని పర్యవేక్షిస్తున్నట్లుగా ఠీవీగా కూర్చుని ఉండేవి. డాబా పైన మామయ్య ఒళ్ళో కూర్చుని ఇంటికి ఎదురుగా అల్లంత దూరంలో కనిపించే ఆ గుడిని, గుడి వెనకగా కనుచూపు మెర వరకు పచ్చగా పరుచుకున్న పైర్లని, ఆ పైర్ల మీద నీలాకాశంలో ఎగురుతూ తిరుగాడే కొంగల బారులని కన్నుల పండుగలా చూస్తూ ఉండిపోయేది. పచ్చని పైర్లను సున్నితంగా స్పర్శిస్తూ వచ్చే గాలి తెమ్మెరలను ఆస్వాదించడం తనకెంతో ఇష్టంగా ఉండేది. అమ్మ తనకు, అన్నయ్యకు చింతకాయ పచ్చడి, కమ్మని నెయ్యి కలిపిన గోరు ముద్దలు తినిపించేది. ఆ పైన గడ్డ పెరుగు కలిపిన అన్నం పెట్టేది. కడుపు నిండిపోయి ఇక చాలు తిననని మారం చేస్తే గుడిపై ఉన్న సింహపు బొమ్మలని చూపి, చూడు రాధి, అవి నిన్నే చూస్తున్నాయి. ఈ 2 ముద్దలు తినకుంటే గాల్లో ఎగిరొచ్చి నిన్నెత్తుకుపోతాయి అని అమ్మ చెప్పిన మాటలు ఆమె చెవుల్లో వినిపించినట్లుగా అనిపించడంతో ఈ లోకంలోకొచ్చింది రాధిక. కదులుతున్న కారులో నుంచి పరిసరాలు గమనించింది. ఎక్కడున్నారో అర్థం కాలేదు. శేఖర్, ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? అడిగింది. ఇదిగో మరో 15 గంటలో ఊరు చేరుకుంటామన్నాడు. రాధిక మనసు ఉద్వేగంతో నిండిపోయింది. తను 25 వయసున్నప్పుడు భర్తతో పాటుగా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. అమ్మ ఆఖరి ఘడియల్లో ఉందని తెలిసినప్పుడు వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు తన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకోవాలని ఆఖరి కోర్కెతో ఈ దేశంలో అడుగుపెట్టింది. బాల్యంలో తను తిరుగాడిన ఆ పల్లెలో, ఆ ఇంట్లో తనకిష్టమైనవన్నీ తనివి తీరా చూడాలనే తపనతో వచ్చింది. తనకున్న కొద్దిపాటి సమయాన్ని ఇక్కడి బంధువులతో కలిసి గడపాలి అనుకుని వచ్చింది. క్యాన్సర్ బారిన పడి క్షీణిస్తున్న ఆమె ఆయుష్ను డాక్టర్లు పెంచగలిగే స్థితి దాటిపోయింది. బహుశా కొన్ని వారాలు లేదా రోజుల్లో ఆమె జీవితం ముగియబోతోంది. ఆమె లాస్ట్ విష్ ఏదైనా ఉందా అని డాక్టర్లు, స్నేహితులు అడిగినప్పుడు మొదట రాధికకు ఏమీ తోచలేదు. జీవితంలో తను అనుకున్నవన్నీ సాధించింది. తనలో ఇంకా ఏం కోరిక మిగులుంది అనుకోబోయింది. కానీ ఆమె అంతరంతరాల్లో ఎక్కడో నిక్షిప్తమై ఉన్న ఈ కోరిక తుఫాను తాకిడికి ఉవ్వెత్తున ఎగిసిపడే అలలా బయటపడింది. ఇక క్షణమైనా ఆగలేనట్లుగా ఉన్న పళంగా బయలుదేరింది. ఆమెకు తోడుగా మనవరాలు శావి కూడా వచ్చింది. ఎప్పుడన్నా తీరిక వేళల్లో మనవరాలితో తన చిన్ననాటి ముచ్చట్లు పంచుకునేది. నాయనమ్మ మాటల ద్వారా చిరపరిచితమైన ఊరు, పల్లె, దేశం చూడాలన్న ఆసక్తి కలిగింది శావికి. శేఖర్ అన్నట్లుగా ఓ 15 గంటలో ఊరు పొలిమేరకొచ్చేశారు. అప్పట్లో రోడ్లు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు ఊళ్ళోకి వెళ్లే వరకు తారు రోడ్డు వేశారక్కా అన్నాడు శేఖర్. రోడ్డు మలుపు వద్ద నాసారం అని ఊరి పేరు రాసి ఉన్న బోర్డు బాణం గుర్తు చూపుతూ ఉంది. కాని అప్పట్లో ఆ మలుపు నుండి కనబడే చిక్కని తాటితోపులేవి ఎక్కడ మాయమైనాయి? రాధిక కళ్ళు నులుముకొని మరీ చూసింది. ఎక్కడా మచ్చుకి ఒక్క తాటి చెట్టు కూడా కనబడలేదు. తాటి చెట్లకు బదులుగా పెద్ద పెద్ద కోళ్ల ఫారం షెడ్లు కనబడుతున్నాయి. వాటిని చూసి అయోమయంగా మారిన రాధిక ముఖ కవళికల్ని గమనించినట్లుగా, అక్కా, ఈ మధ్యకాలంలో ఊరు బాగా మారిపోయింది. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. 5 ఎకరాల భూమి గల వాళ్ళు కూడా నేడు కోటీశ్వరులయ్యారు. లోన్ తీసుకుని పౌల్ట్రీలు పెడుతున్నారు. ఊరికి దగ్గరలో సినిమా థియేటర్ కూడా వచ్చింది. శేఖర్ మాట్లాడుతూ ఉండగానే ఊళ్ళోకొచ్చేశారు. ఆనాడు ఊళ్ళో ఇళ్ళు అక్కడక్కడ చేయితో పేర్చినట్టుగా కనబడేవి. ఇప్పుడు చిందరవందరగా ఎక్కడ పడితే అక్కడ కట్టిన కొత్త ఇళ్ళు ఎన్నో కనబడుతున్నాయి. అప్పట్లో ఇళ్ల మధ్యలో అక్కడక్కడ కనబడే చెట్లకు బదులు నేడు కరెంటు స్తంభాలు, టీవీ యాంటెనాలు కనబడుతున్నాయి. కారు ఆగింది. రాధిక మేనమామ కొడుకు రాఘవ వీళ్లను ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించాడు. ఆ ఊరులాగానే ఇంట్లోనూ ఎన్నో మార్పులొచ్చాయి. ఆ రోజుల్లో ఆ ఇల్లు ఒక్కటిగా ఉండేది. రాధిక మేనమావకు 4 అబ్బాయిలు. ఇప్పుడు ఆ ఇల్లు 4 భాగాలుగా చీలింది. గదులకు అటాచ్డ్ బాత్రూంలు కట్టించుకున్నారు. ఎయిర్ కండిషన్లు, డిష్ యాంటెనా ఏర్పాటు చేసుకున్నారు. ప్రైవసీ కోసం ప్రహరీ గోడ, డాబా పిట్టగోడల ఎత్తు పెంచారు. తాతయ్య ఎప్పుడూ కూర్చునే ఇంటి ముందున్న వేప చెట్టు కింద అరుగులు తీసి సదును చేసి
ఆ స్థలంలో గ్రైనేట్ పలుకలు పెరిచారు. అది చూసి ఆమె అప్రయత్నంగా అయ్యో అన్నది. ఏమిటదినా అడిగాడు రాఘవ. అక్కడ అరుగుండేది. తాతయ్య దానిపై కూర్చుని ఊళ్ళో వాళ్ల పంచాయతీలను విని తీర్పు చెప్పేవాడు. రాధిక ఆయన పక్కన రాణిలా టీవీగా కూర్చునేది. అటువైపు నుండి పనుల కోసం వెళ్లే ఊళ్ళో వాళ్ల పిల్లలు ఆమె వైపు కుతూహలంగా, ఒకంత అసూయగా చూసేవాళ్లు. అదే విషయం రాఘవకు గుర్తు చేసిందామె. అవన్నీ ఇప్పుడేమీ లేవదినా. పంచాయతీలు పేసీలు ఎన్ని ఉన్నా తీర్పు చెప్పడాలు, ఆనాటిలా ఓ పెద్ద మనిషి మాటకు విలువనివ్వటాలు ఇప్పుడవేవీ లేవు అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ. ఆ తర్వాత భోజనాలకు పిలిచారు. డైనింగ్ టేబుల్పై ఎన్నో వంటకాలు పెట్టి ఉన్నా ఆమె వాటిల్లో దేనికోసమో ఆత్రంగా వెతకసాగింది. ఏమిటక్కా, ఏం కావాలి అడిగింది రాఘవ భార్య నీరజ. చింతకాయ పచ్చడి నెయ్యి కోసం చూస్తున్నాను అన్నది. ఓ అదా. చింతకాయ చెక్కు తీయడం, ఉప్పు వేసి రుబ్బడం, పండు మిరపకాయలు తెచ్చి వాటిని వేరుగా రుబ్బి రెండింటిని కలియబెట్టడానికి మరోసారి నూరడం. బాబోయ్, ఆ పని తలుచుకుంటేనే భయం వేస్తోందక్కా. అంత కష్టపడి చేసిన ఆ పచ్చడి అప్పట్లా నిలువ ఉండటం లేదు. వారం తిరిగేసరికి బూజు పట్టి పాడైపోతోంది. పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతూ ఉండడంతో ఇప్పుడు చేయడమే లేదక్కా. ఇక నెయ్యి సంగతంటావా? కొలెస్ట్రాల్ హెచ్చుతుందేమోనన్న భయంతో మేమంతా నెయ్యికి దూరంగా ఉంటున్నాం. పిల్లలు పట్నాల్లో ఉండి అలాంటి విషయాలే మర్చారు అన్నది. ఆ మాటలతో చింతకాయ పచ్చడి తినాలన్న తన జీవా చాపల్యాన్ని బలవంతంగా అణుచుకుని ఏదో కాస్త తిన్నాను అనిపించి మేడపైకి వెళ్ళింది. డాబాపై నిలుచుని తనకిష్టమైన దృశ్యం కోసం కళ్ళు విప్పార్పి మరీ చూసింది. కాని అక్కడ ఆమెకు నిరాశే ఎదురయ్యింది. ఎప్పుడూ కళకళ్లాడుతూ ఉండే గుడి పాడుపడ్డట్టుగా మయ్యింది. రంగు వెలసిన సింహాలు ఆమె వైపు జాలిగా ధీరంగా చూస్తూ మా అధోగతి చూడమన్నట్లుగా తనతో మొరపెట్టుకుంటున్నట్లుగా అనిపించింది రాధికకు. గుడి వెనకగా కనిపించే పచ్చని పొలాలు ఎక్కడ మాయమైనాయో అక్కడ అడ్డదిడ్డంగా కట్టిన ఇళ్లు కనబడుతున్నాయి. చల్లటి పైరగాలి మోసుకు వచ్చే ధ్వజస్తంభపు చిరుగంటల సవ్వడికి బదులుగా గుడి గోపురంపై అమర్చిన మైకులో నుండి గందరగోళంగా ఏవో భక్తి గీతాలు వినబడుతున్నాయి. రాధికకు అక్కడ ఒక్క క్షణం నిలవాలి అనిపించలేదు. సర్దుక్కున కిందికి వెళ్ళింది. నాయనమ్మనే గమనిస్తున్న శావి ఆమె మనస్థితిని అంచనా వేయగలిగింది. ఓదార్పుగా రాధిక భుజం చుట్టూ చెయ్యి వేసి పడగదిలోకి తీసుకువెళ్ళింది. నానమ్మ, మీరు బాగా అలసిపోయారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటూ ఏవో టాబ్లెట్లిచ్చి మంచినీళ్లు తాగించింది. నిరాశ పేరుకుపోయి భారంగా మారిన రాధిక హృదయం, ప్రయాణంలో అలసిన శరీరం మనవరాలి సపర్యలతో కాస్త తెప్పరిల్లాయి. శావి ఇచ్చిన ట్రాంక్విలైజర్స్ ఆమె కళ్ల మీదకి నిద్రను ఆహ్వానించాయి. రాధిక నిద్రలోకి జారుకోగానే శావి తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ల్యాప్టాప్, వీడియో కెమెరాలు బయటికి తీసింది. కొద్ది క్షణాల పాటు తీవ్రంగా ఆలోచించింది. వీడియో కెమెరా చేతిలోకి తీసుకుని గది బయటకు వెళ్లి రాఘవతో ఏదో మాట్లాడింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఊళ్ళోకి వెళ్లారు. ఇద్దరూ తిరిగి ఇల్లు చేరేసరికి చీకటి పడింది. శావి తన ల్యాప్టాప్ ముందు కూర్చుని కొన్ని గంటల పాటు దీక్షగా ఏదో పనిలో నిమగ్నమయ్యింది. పని పూర్తయ్యాక అలసటతో మంచంపై ఒరిగింది. బాగా అలసిన ఆమె క్షణంలో నిద్రలోకి జారుకుంది. రాధికకు మెలకువ వచ్చేసరికి తూర్పు తెల్లవారింది. ఆమె నెమ్మదిగా మంచంపై నుండి లేచి బాత్రూం వైపు వెళ్లబోతూ పక్కనే ఉన్న మరో మంచంపై నిద్రపోతున్న మనవరాలి వంక చూసింది. మంచులో తడిసిన నందివర్ధనంలా ఉన్న శావి ముద్దుల మోముపైకి జారిన ముంగురులని సున్నితంగా పైకి జరిపింది. శావిని అందరూ తన పోలికే అంటారు. ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. వార్ధాక్యం కారణంగా ముడతలు పడ్డ శరీరం, లోతుకుపోయిన కళ్ళు, అనారోగ్యం వల్ల కళ్ళ చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు, కాస్త వంగిన భుజాలతో ఒకంత వికృతంగా కనబడుతున్న నేటి రూపానికి అందాలు రాసిపోసినట్లుగా ఉండే ఆనాటి తన ముగ్ధ మనోహరమైన రూపానికి సౌమ్యమెక్కడ ఉంది? వయసు పెరుగుదలతో పాటుగా శరీరానికి కలిగే ఈ మార్పులెంత సహజమో పల్లెకు గాని, పట్నానికి గాని, దేశానికి గాని అంతే సహజం కదా. మరి ఈ మార్పును తనెందుకు జీర్ణించుకోలేకపోతోంది? కాకపోతే కాలగమనంలో వయసు పెరిగిన కొద్దీ శరీరం శిథిలమవుతుంది. మరణం సంభవించి నిర్జీవమవుతుంది. ఆపై గుప్పెడు బూడిదగా మారుతుంది. ఆ బూడిద
ప్రకృతిలో కలిసి కనుమరుగవుతుంది. కానీ కాలగమనంలో ఏ ప్రదేశమైనా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధికి అనుగుణంగా ఆ ప్రాంతం స్వరూపం మార్పు చెందుతుంది. ఇక్కడ అభివృద్ధి చెందడమే గాని అంతరించడం అన్నది ఉండదు. ఏదైనా ప్రళయం లాంటిది ముంచుకొస్తే తప్ప. ఆనాటి మనుషులంతా మట్టిలో కలిసిపోయారు. తాతయ్య, అమ్మమ్మ, అమ్మ, నాన్న. ఏరి వీళ్లంతా. కాలగమనంతో పాటు ప్రాంతాల స్వరూపాలు, జీవన విధానాలు మారాయి. పాత తరం అంతరించింది. కొత్త తరం అవతరించింది. తిరిగే కాలచక్రంలో ఈ మార్పులు అతి సహజం కదా. ఇదంతా తెలిసి కూడా తన మనసుకెందుకింత నిరాశ గురైంది? ఎందుకింత వేదన పడుతోంది? వృత్తిరీత్యా తను డాక్టర్. ఎంతో మంది రోగులకు వైద్యం చేసి వాళ్లను శారీరకంగా, మానసికంగా కోలుకునేటట్లు చేసింది. తన దగ్గరకు చికిత్స కోసం వచ్చిన ఏ రోగి అసంతృప్తితో వెళ్ళలేదు. కానీ తనేమిటో నేడిలా అయిపోయింది. ఇన్నాళ్ళు తన వృత్తి ధర్మంలో క్షణం తీరిక లేని బిజీ లైఫ్ గడిపిన తను నేడు ఇలా పాత జ్ఞాపకాల కోసం వెంపర్లాడుతూ తనకు మిగిలిన కొన్ని కడియల జీవితాన్ని దుర్భరం చేసుకుంటుందెందుకు? తన చివరి కోరికని పక్కన పెట్టి ఆ ఆఖరి కడియలు అందరితో కలిసి ప్రశాంతంగా గడపొచ్చు కదా. రాధిక దృఢ నిశ్చయానికి వచ్చినట్లుగా ఒక్కసారి తల విదిలించుకుని తన మనసుని ముల్లులా తొలుస్తున్న లాస్ట్ విష్ ని పారద్రోలే ప్రయత్నం చేసింది. అది సాధ్యం కాలేదు. రాధికకు అవసాన దశలో ఉన్నప్పటి తన తల్లి జ్ఞప్తికొచ్చింది. అమెరికా నుండి వచ్చిన తనని, అన్నయ్యని చూడగానే మరణశయ్యపై ఉన్న సావిత్రమ్మ కళ్లల్లో తళుక్కున మెరిసిన మెరుపు, ప్రాణం పోయే ముందు తన కన్న పిల్లల్ని చూసుకున్నానన్న సంతృప్తి ఆమెలో తను గమనించగలిగింది. బహుశా తమని చూడాలన్నదే అమ్మ ఆఖరి కోరిక కావచ్చు. అందుకే అంత సంతృప్తితో వెళ్ళిపోయింది. కానీ నేడు తన విషయం అందుకు భిన్నంగా ఉంది. పోయే ప్రాణాన్ని ఒగ్గపట్టుకుని ఎంతో ప్రయాసపడుతూ ఈ దేశానికొచ్చిన తనకు అసంతృప్తే మిగిలింది. ఇలా అంతర్మథనంతో కొట్టుమిట్టాడుతున్న రాధికకు నానమ్మా అన్న శావీ పిలుపు వినపడింది. నానమ్మ, మీకు సర్ప్రైజింగ్ విషయం చూపిస్తాను, ఇలా రండి. శావీ కంఠంలో చెప్పలేనంత ఉద్వేగం ధ్వనిస్తోంది. ఆమె రాధికను తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టింది. ల్యాప్టాప్లోని సీడీ ప్లే చేసింది. స్క్రీన్ పైన దృశ్యాలు కదులుతున్నాయి. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఉంది. మొదట నీలాకాశంలో తెల్లని కొంగల బారులు కనిపించాయి. ఆ తర్వాత పచ్చని పొలాల కవతలి పక్క తాటితోపులు కనబడుతున్నాయి. తన స్మృతి పథంలోని దృశ్యాల్ని స్క్రీన్ పై చూపిస్తున్న రాధిక కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. మరో దృశ్యం మారింది. పచ్చని పొలాలకు యువతలి వైపు గుడి గోపురం. ఆ గోపురంపై పసుపచ్చని రంగులో మెరిసిపోతూ ఎర్రని నోరు, తెల్లని కూరలు కలిగిన సింహపు బొమ్మలు కూర్చుని ఉన్నాయి. వాటి కళ్ళు మిలమిలా మెరుస్తూ సజీవంగా కనబడుతున్నాయి. ఆ తర్వాత డాబా పైన ఒక తల్లి ఇద్దరు చిన్నారులకు గోరుముద్దలు తినిపిస్తూ గుడివైపు చూపుతోంది. ఆ స్త్రీలో అమ్మ పోలికలు, ఆ పిల్లల్లో తనవి, అన్నయ్యవి పోలికలు స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తున్న రాధిక గుండెలో విచిత్రమైన అనుభూతి. ఆ దృశ్యాల్లో తన మనవరాలి సృజనాత్మకతను, శ్రమను కూడా చూడగలుగుతోంది రాధిక. కంప్యూటర్ స్క్రీన్ పైన ఆ దృశ్య మాలికను చూస్తున్న శేఖర్, రాఘవ, నీరజ అందరూ అదేదో అద్భుతాన్ని చూస్తున్నట్లుగా ఉండిపోయారు. ఇదెట్లా సాధ్యం? రాఘవ భార్య నీరజ అడిగింది అమాయకంగా. శావి వివరించసాగింది. నానమ్మ తన చిన్ననాటి విషయాలన్నీ నాతో కథలు కథలుగా కళ్లకు కట్టినట్లుగా చెప్పేది. నానమ్మ వాళ్ల చిన్ననాటి ఫోటోలు రాఘవ తాతయ్యని అడిగి తీసుకున్నాను. వీడియో కెమెరాతో గుడిని, ఊరి బయట అక్కడక్కడా ఉన్న పొలాలని, అరాకొరగా మిగిలిన తాటి చెట్లని అన్నింటినీ విడివిడిగా షాట్ తీశాను. వాటన్నింటినీ కలుపుతూ ఇలా కంపోజ్ చేశాను. కంప్యూటర్ కంపోజింగ్ లో రంగు వెలిసిన గుడికి కొత్త రంగులు పులిమాను. ఆడియో రికార్డింగ్ ద్వారా సౌండ్ ఎఫెక్ట్ వచ్చింది. వాళ్లంతా శావి చెప్పేది శ్రద్ధగా వింటున్నారు. రాధికకు మాత్రం తను చిన్నతనంలో అమ్మ చెప్పిన రామాయణంలోని కథ గుర్తుకొచ్చింది. చిన్నారి రాముడు ఆకాశంలోని చంద్రుడు కావాలని మారం చేస్తే కైకేయి అద్దంలో చంద్రుని ప్రతిబింబాన్ని చూపించిందట. ఆ ప్రతిబింబాన్ని చూసి రాముడు ఆకాశంలోని అస్సలు చంద్రుడినే అందుకున్నానని మురిసిపోతూ కేరింతలు కొట్టాడట. ఆనాడు కైకేయి రామునికి అద్దంలో చంద్రుని ప్రతిబింబాన్ని చూపి నిజమైన చంద్రునిగా భ్రాంతి కలిగించి పసివాని కోరిక తీర్చినట్లే రాధికకు మనవరాలు గత స్మృతులను దృశ్యమాలిక ద్వారా చూపగలిగింది. రాధిక ముఖం
అనిర్వచనీయమైన ఆనందంతో వెలిగిపోతోంది. పెదవులపై సంతృప్తితో కూడిన చిరునవ్వు మెరిసింది. ఇక్కడ రాధిక లాస్ట్ విష్ నెరవేరిందో లేదోనన్న విషయం కంటే నాయనమ్మ ఆఖరి కోరికను తీర్చాలన్న శావి లేత మనసులోని తపనే రాధికలోని అసంతృప్తిని తొలగించింది. రాధిక మనవరాలు సావిత్రిని దగ్గరకు తీసుకుని నుదుటిపై ముద్దు పెట్టుకుంది. తను చేసిన పని పట్ల నాయనమ్మ మనసులో కలిగిన అపురూపమైన భావాన్ని ఆ ముద్దులో గ్రహించగలిగింది శావి. ఆప్యాయంగా మనవరాల్ని చుట్టివేసిన రాధిక చేతులు అచేతనంగా వాలిపోయాయి. శావికి నాయనమ్మ పరిస్థితి అర్థమయ్యింది. షీ ఈజ్ నో మోర్. ఈ దేశానికి వచ్చే ముందు రాధిక పవన్ శావిలతో ఒట్టు వేయించుకుంది. ఇక్కడి బంధువులతో తన అనారోగ్య విషయం తెలుపవద్దని. తనిక్కడ వాళ్లతో సరదాగా గడపాలి అనుకుందే కాని వాళ్ల కళ్లలో దుఃఖాన్ని చూడడానికి కాదు. ఇక ఇప్పుడు ఆమె ఏదీ చూడలేదు. శావి నీళ్లు నిండిన కళ్లతో అందరి వంకా చూస్తూ విషయం చెప్పడానికి ఉద్యుక్తురాలయ్యింది. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.